వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, దేవాది దేవుడు అనేక సందర్భాలలో అనేక రీతులుగా దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ రోజున అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనండి. అంత మాత్రమే కాదు కానీ మిమ్మును మీరే పరీక్షించుకొనండి. వాస్తవానికి మిమ్మును మీరే పరీక్షించుకొనండి అనే విషయం కనుక మనం ఆలోచన చేస్తే, మన సొంత విషయాల కాడికి వచ్చేసరికి ఆలోచన చేస్తూ ఉంటే ఎలాగ ఆలోచన చేస్తాం? ఇప్పుడు ఎదుటివారి యొక్క గురించి మనం ఆలోచన చేస్తే, ఎదుటివారిలో చిన్న లోపమైన మనం భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. ఎదుటివారిలో ఏ చిన్న బలహీనత ఉన్నా అది మనము ఎక్కువగా ఆలోచన చేసి భూతద్దంలో పెట్టి చూస్తాం. అదే మనలో పెద్ద లోపం ఉన్నా ఏం చేస్తాం తెలుసా? ఇది పెద్ద విషయం కాదులే అన్నట్లుగా సమర్థించుకుంటూ ఉంటాం. పిల్లలు, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనండి. మిమ్మును మీరే శోధించుకొనండి. శోధించుకుంటున్నటువంటి మీరు పిల్లరా, మనమే పరీక్షించుకొనండి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వ్యక్తిగతంగా మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో, మనము చేస్తున్నటువంటి భక్తి జీవితం ఏదైతే ఉన్నదో, మనము చేస్తున్నటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో, మనము చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో, దేవుని సన్నిధిలో మనము కూడుకుంటున్నటువంటి విధానం ఏదైతే ఉన్నదో, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, మనలను మనము పరిశోధించుకోవాలి, మనలను మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ పరీక్షించుకోకుండా నామకార్థమైనటువంటి భక్తి జీవితం చేస్తూ నామకార్థమైనటువంటి విశ్వాసయాత్ర కొనసాగించుకుంటూ వెళితే అది దేవుని సంతోషపెట్టే విషయం అయితే కాదు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఈ రోజున కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనము క్రైస్తవులుగా మనం బ్రతుకుతూ ఉన్నాం, క్రైస్తవులుగా మనము జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఏమేమి కలిగిన వారిగా ఉండాలో నేర్చుకోవాలి. ఈరోజు ఏంటంట, మనము ఏమేమి కలిగిన వారిగా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఇక్కడ అన్నాడు ప్రారంభంలో ఆయన, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనండి, శోధించుకొనండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం కలిగిన వారిగా ఉండాలి? ఈరోజు దేవుడు పౌలు గారి ద్వారా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ కొరింథీ పట్టణస్థులారా, మిమ్మును మీరు పరీక్షించుకొనండి అయ్యా. మీరు అన్ని సందర్భాల్లోనూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు, కానీ మీ విశ్వాస జీవితంలో ఎదుటివాని మీద వేసేటువంటి మాట ఏదైతే ఉందో, ఎదుటివాడిని చూసేటువంటి కొలత ఏదైతే ఉందో, మరి మన కాడికి వచ్చేసరికి ఎందుకు ఆ కొలత వేయట్లేదు? మన కాడికి వచ్చేసరికి ఎందుకు ఆ విధమైనటువంటి ఆలోచన మన దగ్గర కనబడట్లేదు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ రాస్తూ ఉంటారు పిల్లలు కదా, పరీక్షలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజు మనమే ఒక టీచర్ అనుకుందాం, మన పిల్లోడే 10th క్లాస్ రాశాడు అనుకుందాం, మన పిల్లోడి పరీక్ష పేపరే మన చేతికి వచ్చింది అనుకుందాం. అనుకోండి, ఇవన్నీ కూడా ఒకసారి అమ్మా దయచేసి ఇటు చూడాలి. ఏం చెప్పాను నేను అమ్మా? మర్చిపోయాను, చెప్పాలి మీరు. ఇప్పుడు మనం ఒక టీచర్ అనుకుందాం, మన పిల్లోడు
10th క్లాస్ రాశాడు. ఆ ఎగ్జామ్ పేపరు దిద్దడానికి అది మన చేతిలోకి వచ్చింది. ఎలా దిద్దుదని చెప్పండి. ఇది మనోడిదే అనే సంగతి మనకు తెలుసు. ఇది మనోడి పేపరే అని తెలుసు. ఆడు అసలు ఏమి రాయలేదు. వాస్తవానికి ఆడేమి రాయలే. ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది, ఏం చేస్తాం? ఇంకొకటి పేపర్ ఎవరిదో వచ్చింది, ఆడు ఏమీ రాయలా, ఆడికేం చేస్తాం? అంటే మానవుని యొక్క నైజాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము వ్యక్తిగతంగా ఎంతసేపు కూడా ఎదుటివాని యొక్క లోపాల గురించి, ఎదుటివాని యొక్క బలహీనతల గురించి, ఎదుటివాని గురించి మనము తీర్పు తీర్చేవారుగా ఈ రోజున మనం కనబడుతున్నాం. కానీ వ్యక్తిగతంగా మనలను మనము పరిశీలన చేసుకుంటూ, మనలను మనము శోధించుకుంటూ, మనలను మనము పరీక్షించుకుంటూ మన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవలసినటువంటి ఈ కడవరి దినాల్లో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులుగా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే, మనము ఏమేమి కలిగిన వారిగా ఉండాలో ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక దగ్గరికి వెళ్దాం. మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతి ప్రవర్తన గలవారై అమ్మా, నీతి ప్రవర్తన గలవారై నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అనే మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఆయన చెప్తున్నటువంటి మాట అదే కొరింథీ సంఘానికి మొదటిసారి పత్రిక రాస్తున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటయ్యా అని అంటే, అయ్యలారా, మీరు నీతి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. ఏం కలిగిన వారిగా ఉండాలి మనం? అమ్మా, ఏం కలిగిన వారిగా ఉండాలి? నీతి ప్రవర్తన. నీతి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ఆయన అంటాడు, నీతి ప్రవర్తన కలిగిన వారై మేల్కొని పాపము చేయొద్దు. పాపము చేయొద్దు. కానీ ఇదిగో పాపము చేసేవారి గురించి కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గూర్చినటువంటి జ్ఞానం అంట కొందరికి లేదంట. దేవుని గూర్చినటువంటి జ్ఞానం కొంతమందికి లేదు. అయితే మీకైనా ఎందుకు చెప్తున్నాను తెలుసా? సిగ్గు కలుగుతుందని చెప్తున్నాను. సిగ్గు కలగాలి. సిగ్గు అంటే నలుగురిలో ఒక మాట అన్నారు అనుకోండి, ఏమనుకుంటాం మనం? అరే, నన్ను సిగ్గుపరిచిందిరా పలానా స్థలంలో ఆమె. అసలు వెనక ముందు ఆలోచించకుండా ఎందుకు ఆ మాట అన్నాడు రాడు అంటే ఏమవుతుంది? మనకి ఒక రకమైనటువంటి ఈగో హట్ అవుతూ ఉంటుంది, సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, అయ్యలారా, మీకు ఏ విషయం చెప్తున్నాను తెలుసా? మీలో కొంతమంది ఎలాగైపోయారు అనంటే, పాపము చేయడానికి వారు ప్రియులారా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి దేవుని గూర్చిన జ్ఞానము లేదు. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏమి కలిగిన వారిగా మనం ఉండాలి అనంటే, నీతి ప్రవర్తన కలిగిన వారై పాపము చేయవద్దు అని చెప్తా ఉన్నాడు. ఏ ప్రవర్తన కలిగి ఉండాలంట? నీతి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. అందుకే మన జీవితంలో మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనండి, శోధించుకొనండి. ఏమి కలిగిన వారిగా మనం ఉండాలని ఈ రోజున దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అనంటే, మొట్టమొదటిగా నీతి ప్రవర్తన కలిగిన వారై పాపము చేయొద్దు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదవండి అమ్మా. ఆసక్తి విషయములో అమ్మా, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అదే పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మరొక మాట ఏంటయ్యా అనంటే, ఇదిగో ఆసక్తి విషయంలో మనం ఎలా ఉండకూడదంట? మాంద్యులు అంటే బద్ధకస్తులుగా ఉండకూడదు. చాలాసార్లు ఆసక్తి అనేది ఎక్కడ మనం కనపరుస్తాము? ప్రయాణం చేసేటప్పుడు ఆసక్తి కనపరుస్తాం, ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆసక్తి కనపరుస్తాం. కానీ దేవుని మందిర పనిలో కానివ్వండి, దేవుని మందిరంలోకి వచ్చే విషయంలో కానివ్వండి, దేవునిని స్తుతించే విషయంలో కానివ్వండి,
ఏమంటే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసే విషయంలో కానివ్వండి, వాక్యాన్ని చదివే విషయంలో కానివ్వండి, ఇలాగా ఆసక్తి విషయంలో ఆసక్తితో చేయవలసినటువంటి విషయాల్లో మనం ఏమైపోతామంటే కొన్నిసార్లు సోమరులమైపోతాం, అనగా బద్ధకస్తులమైపోతాం. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండవద్దు, కానీ ఆత్మయందు మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? తీవ్రత కలిగినటువంటి వారుగా ఉండాలి. తీవ్రత. ఈరోజు ఆదివారం అయింది, మరలా ఆదివారం వచ్చే సమయానికి మనము తీవ్రత కలిగినటువంటి వారుగా ఉండాలి, అంటే ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళుతున్నాము అనంటే ఏదో అలా ఇలా వెళ్ళొచ్చేస్తానికి కాదు. దేవుని సన్నిధికి ఆత్మయందు తీవ్రత కలిగిన వారుగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారుగా, ఒకరి ఎడల ఒకరు ఆసక్తి కలిగిన వారుగా. చూడండి అక్కడ అంటున్నాడు, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించాలి. తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించాలి. మనము ప్రార్థన చేయడానికి వచ్చాము ఇక్కడికి. ఈ వారమంతా మనలను దేవుడు కాపాడుతూ ఉన్నాడు కనుక, ఆయన కాపాడి మనకు క్షేమాన్ని ఇచ్చాడు కనుక, ఈ రోజున దేవుని సన్నిధిలో మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. మరి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయడానికి వచ్చినటువంటి మన జీవితాలలో పిల్లరా ఏ విధమైనటువంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉంటున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మయందు మనం ఎలా ఉండాలంట? తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. తర్వాత వచ్చినప్పుడు కూడా ఇంకొక మాట అంటాడు చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుడు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, నిరీక్షణ గలవారై. నిరీక్షణ గలవారై అంటే అమ్మా, నిరీక్షణ గలవారై అంటే నిరీక్షణ అనేది దాని అర్థం ఏంటి? చాలాసార్లు కొన్ని జ్ఞాపకార్థ కూడికలకు, ఆదరణ కూడికలకు వెళ్ళినప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉంటాం, అమ్మా నిరీక్షణ లేని వారి వల్లే మీరు దుఃఖపడొద్దమ్మా అని చెప్తూ ఉంటాం. అంటే ఏంటి? ఏముంది? మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ ఆయన నిద్రించినటువంటి ఆ యొక్క సమయము ఆయన దేవుని సన్నిధికి వెళ్ళాడమ్మా, ఆయన ఖచ్చితంగా మనం కలుస్తాం. అది నిరీక్షణ. ఇప్పుడు నిరీక్షణ కలిగిన వారుగా మీరు ఏం చేయాలంట? అమ్మా సంతోషించాలి. మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు దీని వెనక ఒక అద్భుతమైన మేలు దాచిపెట్టాడు అనేటువంటి నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. జరిగిన దానిని బట్టి కృంగిపోవాల్సిన అవసరం లేదు. జరిగిన దానిని బట్టి అవమానపరమైన పరిస్థితులు మన జీవితంలో తెచ్చుకోకూడదు. అక్కడ అంటున్నాడు, అయ్యలారా మీరు నిరీక్షణ కలిగిన వారై ఏం చేయాలంట? సంతోషంగా ఉండాలి. ఏది జరిగినా ఇది నా జీవితానికి మేలే జరిగింది, దీని తర్వాత ఏదో ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు, దీని వెనక దేవుడు ఏదో దాచిపెట్టాడు, లేకపోతే ఈ పరిస్థితి రాదు కదా అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా మనం ఏం చేయాలంట? సంతోషించుచు. ఒకవేళ శ్రమ కలిగిందా, శ్రమ యందు ఎలా ఉండాలి? ఓర్పు కలిగినటువంటి వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ప్రార్థన చేసేటప్పుడు పట్టుదల చూపించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదల కలిగి ఉండండి. అయ్యా ఎందుకు ఈ పరిస్థితి నాకు జరిగింది, నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో పట్టుదల కలిగిన వారిగా మనం ప్రార్థన చేయాలి తప్ప ఏమంటే నిరీక్షణ లేని వారి వల్లే మనం దుఃఖపడటం అనేది సరైనటువంటి విధానం, భక్తి జీవితం కాదు అనే విషయాన్ని దేవుని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. అదే సమయంలో నిరీక్షణ గలవారై సంతోషించుచు ఏమంటే శ్రమయందు ఓర్పు కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి మనం ఏం కలిగిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, ప్రియులారా ఆత్మయందు తీవ్రత, దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు తీవ్రత, ఆసక్తి, దేవుని సన్నిధిలో ఎవరిని కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవంలో మరింత ఆసక్తితో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసే అనుభవం కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే రోమిలకు రాసినటువంటి పత్రిక చూడండి, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 5వ వచనం కూడా ఒక్కసారి సహాయం చేయండి అమ్మా.
మీరు ఏకభావము గలవారై ఏకాగ్రీవముగా ఏకగ్రీవముగా మన ప్రభువైన అమ్మా మన మన ప్రభువైన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు గలవారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, రోమా సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి భావము కలిగిన వారిగా ఉండాలి అనంటే అక్కడ అన్నాడు, ఏకభావము గలవారై దేవునిని మహిమపరచాలి. ఏకభావము అంటే మనందరి ఆలోచన దేవుని స్తుతించేటప్పుడు ఒక్కటే అయి ఉండాలి. మనందరి ప్రార్థన ఒక్కటే అయి ఉండాలి. మనందరి మనస్సులో ఒక్కటై ఉండాలి. ఏకభావము లేక ఏక మనస్సు. పిల్లల అపోస్తుల కాలంలో సంఘము ఆవిర్భవించినటువంటి దినాలలో వారు సంఘముగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగాయని మనం చదువుతున్నాం. ఎన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు వారి పట్ల చేశాడని మనం వింటున్నాం. ఈ రోజున పిల్లల మనం ఆలోచన చేయాలి, మనందరము కూడా ఎలాంటి భావము కలిగిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అనంటే ఏక భావము కలిగిన వారిగా మనం ఉండాలి. చాలాసార్లు మనస్సులు కలవట్ల. మనం అంటాం కదా, ఒకరు ఎడ్డమంటే ఒకరు తెడ్డమంటారు అన్నట్టుగా ఉంటారు. ఒకరి మాట ఒకరు అంగీకరించలేనటువంటి పరిస్థితి, ఒకరి మాటకు ఒకరు విధేయత చూపించలేనటువంటి పరిస్థితి. ఇది చేద్దాము అని అనుకున్నప్పుడు ఇది మంచిదా కాదా అని ఆలోచన చేసి మంచిదాన్ని ఎంచుకునేటువంటి పరిస్థితి నేటి దినాల్లో కనబడట్లా. ఏది మంచిదో ఏది చెడ్డదో కనీసం అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో పిల్లల నేటి క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. నిజంగా మనం చేస్తున్న పని మంచిది కాదు అని వారు అర్థమైన రోజున సంఘాల్లో గొడవలు ఎందుకు వస్తాయి? మనం చేస్తున్నటువంటి పని ఇది సరైనది కాదు, సరైన మార్గంలో మనం వెళ్ళాలని తెలుసుకున్నప్పుడు సంఘాల్లో ఎందుకు సమస్యలు వస్తాయి? ఈ రోజున ఎక్కడ చూసిన భయంకరమైన పరిస్థితులు ఎలాగో ఏలుబడి చేస్తున్నాయో తెలుసా? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఏకభావము లేనందువల్ల. ఏమి లేదంట? ఏకభావం లేదు, ఏక మనస్సు లేదు, ఒకరి మధ్య ఒకరు ప్రేమ అనురాగాలు లేవు. అందుకనే సంఘాలలో సమస్యలు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం ఆలోచన చేస్తుంటే ఆయన అన్నాడు, మీరు ఏకభావము గలవారై. ఏమండి ఏమన్నాడు అక్కడ? ఏక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుతో. ఒక్కసారి చూడండి, ఏకగ్రీవముగా అనే మాట కాడ పుట్టినోట్లో ఒకటనేసి ఆ ఒకటేంటో చూడండి అక్కడ రాశాడు. ఒక్క నోరు ఏంటంట? ఏకగ్రీవము అంటే ఒకే నోరు, అంటే ఒకే మాట. ఇప్పుడు మనం కూడా ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు ఏమంటాం? ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడరా అంటాం. అంటే ఆ ఊరంతా కూడా అతన్ని కావాలని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే వాళ్ళందరిది ఒకటే మాట అయింది. ఆ కారణాన్ని బట్టి ఆ గ్రామంలోనో లేకపోతే ఆ మండలంలోనో ఆ నాయకుడిని ఎన్నుకున్నారు. ఏకగ్రీవము అంటారు దాన్ని. అట్లాగే మనందరి యొక్క మనస్సు, మనందరి యొక్క భావము, మనందరి యొక్క ఆలోచన ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనంటే ఏకభావము కలిగిన వారిగా ఉండాలి. ఏకభావము కలిగిన వారిగా ఉండాలి. పిల్లరా, ఈరోజు దేవుని వాక్యంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయాలి? శోధించుకొనండి అన్నాడు. మనం ఏమి కలిగిన వారిగా ఉండాలయ్యా? అసలు మన విశ్వాస యాత్రలో ఏం కలిగిన వారిగా మనం ఉండాలి అని కనుక మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది నీతి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ఇక రెండవది ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా ఉండాలి. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఏమండి? ఏకభావము కలిగిన వారిగా ఉండాలి. ఏకభావము కలిగిన వారై పిల్లల దేవుని ఏం చేయాలంట?
మహిమపరచాలి. చదవండి మాట. ఎలా మహిమపరచాలంటున్నాడు? మీరు ఏకభావము గలవారై మన ప్రభువైన ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు, ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లుగా ఏకభావము కలిగి దేవునిని మహిమపరచాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరొక మాట మనం చదువుకుందాం, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒకసారి సహాయం చేయడమ్మా. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, దాసులారా లేక పని చేసేటువంటి వారులారా యథార్థమైన హృదయము కలిగిన వారై. ఎలాంటి హృదయం అంట అమ్మా? యథార్థ హృదయము కలిగిన వారై. మనము ప్రభువునకు ఎలాగున లోబడుతున్నామో, యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనం భయపడి విశ్వాసయాత్ర కొనసాగిస్తున్నామో, ఈ లోకములో మనం ఎక్కడైనా పని చేస్తున్నటువంటి స్థలాలలో కూడా మన యజమానులకు ఆ విధంగా లోబడి మీరు నమ్మకముగా పని చేయండి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ చాలా సందర్భాల్లో మనం చూస్తాం, యజమానుడు ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేస్తూ ఉంటాం కదా. ఈ అనుభవాలు ఒకవేళ మన జీవితాలు ఎప్పుడైనా ఎదురై ఉండొచ్చు. మనం ఏదైనా పనికి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా పని చేసినా, మనం ఎవరి దగ్గరైనా ఒక ఉద్యోగానికి కూడుకుని పని చేస్తున్నా, ఆ స్థలంలో మన యజమానుడు మన పక్కనే ఉన్నాడు అనుకోండి, మనం అంతా అసలు మొత్తం ఇదంతా మనమే చేసినట్టుగా పని చేసేస్తూ ఉంటాం గబగబా. ఆ యజమానుడు అక్కడ లేడు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఓనర్ లేడు కదా, కాసేపు లెగిసి నడుము వాల్చుకుందాం, నడుము సాగు తీసుకుందాం అని చేసేవాళ్ళు కూడా కొన్నిసార్లు ఆగిపోయిన అనుభవాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మనం ఎలాంటి మనసుతో ఏ పని చేసినా చెయ్యాలి అని అంటున్నాడు అని అంటే, ఇదిగో యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. నీ యజమానుడు నీ ఎదురుగుండగా ఉన్నప్పుడే కాదు నువ్వు పని చేయడం, అతను లేనప్పుడు కూడా నువ్వు పని చేయాలి. ఒకవేళ నువ్వు నిజంగా బలహీనం వచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడు తీసుకోవాలి? లేనప్పుడు కాదు, ఉన్నప్పుడే చెప్పు, తీసుకో, సంతోషం. మీరు ఉన్నా లేపని నేను పని చేస్తానండి, ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది, లేకపోతే ఒక్క 2 నిమిషాలు అని చెప్పమనుకోండి, వాడు అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి మాట, దాసులారా యథార్థమైన హృదయము కలిగిన వారై మీరు ఏం చేయాలి తెలుసా? భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైనటువంటి వారికి విధేయులై ఉండాలి, విధేయులై ఉండాలి. చూడండి, మనం నేర్చుకుంటున్నటువంటి మరొక మాట, యథార్థ హృదయము కలిగిన వారమై యజమానులైన వారికి మనం ఎలా ఉండాలంట? విధేయులై ఉండాలి, విధేయులై ఉండాలి. యథార్థ హృదయము కలిగిన వారిగా మనం ఉండాలి. నిజంగా ఈరోజు మన హృదయం యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారిగా మనం ఉంటున్నామంటారా? మన మాట తీరు ఎలా ఉంటుంది? మన యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? నువ్వు నిజంగా దేవుని దృష్టికి యథార్థవంతుడివేనా? దేవుని దృష్టికి యథార్థవంతురాలుగా నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు చేసే పనుల వల్ల నువ్వు యథార్థవంతురాలవని దేవుడు నిపక్షంగా సాక్ష్యం ఇవ్వగలిగిన వాడిగా ఉన్నాడా? ఈరోజు మనం ఆలోచన చేయాలి. మన మారు మనసు పొందాం, రక్షించబడ్డాం, విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం. మన యొక్క భక్తి జీవితంలో ఏం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉండాలి. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక మాట చదువుదామా? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు
నేను బంధకములలో ఉంచబడుటకును కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను నీకు బోధించవలసిన విధముగానే నీకు నేను బోధిస్తున్నానని మాట్లాడుతాను. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, ప్రార్థన యందు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నిలకడగా ఉండి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ చేస్తున్నటువంటి ప్రార్థనలో నిలకడగా ఉండి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నటువంటి మన జీవితాల్లో ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన? కృతజ్ఞత కలిగిన వారై. ఏం కలిగిన వారిగా ఉండాలి ఇప్పుడు మనం? అమ్మా, ఏం కలిగిన వారిగా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. ఈరోజు మనం ఇళ్ళకి వెళ్తున్నాం, మరలా ఆదివారం మనం కూడుకుంటున్నాం దేవుని మందిరంలో. మరి ఈ వారం అంతా మనం చేసిన ప్రయాణాల్లో దేవుడు కాపాడాడు కదా, ఈ వారం అంతట్లో మనం చేస్తున్న పని పాటల్లో దేవుడు సహాయం చేశాడు కదా. మరి దేవుడు ఈ వారం అంతా నన్ను కాపాడినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి దేవునికి. ఏ ఉద్దేశంతో వస్తున్నాం మనం దేవుని మందిరానికి? ఎలాంటి మనసుతో దేవుని మందిరానికి వస్తున్నాం మనం? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలట. ఇలా ఆదివారం వండి కాసేపు కూర్చుని వద్దాం అన్నట్టుగా కాదు రావటం. ఇలా ఆదివారం కదా కాసేపు అటెండెన్స్ చేయించుకుని వద్దాం అన్నట్లుగా కాదు దేవుని మందిరానికి రావటం. వారమంతా నన్ను కాపాడిన దేవునికి నేను కృతజ్ఞత తెలియచేయాలి. ప్రభువా, పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు నేను ఎన్నో ప్రయాణాలు చేశాను, ఎంతో పని చేశాను, ఏవేవో పనులు చేశాను. అన్ని పనులలో నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా. మీకు నిజంగా కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నానని కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. కృతజ్ఞత అంటే ఏంటండి అమ్మా? కృతజ్ఞత అంటే ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, మనకు ఎవరైనా ఒక చిన్న సహాయం చేస్తే, చాలాసార్లు చెప్పాను, ఒకవేళ బ్యాంక్ కాడికి వెళ్ళాం, సంతకం పెడతానికి మన దగ్గర పెన్ లేదు, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరిదో ఒక్క నిమిషం పెన్ ఇవ్వండి అంటాం. గబగబా అక్కడ ఆ ఫారం పూర్తి చేసో లేకపోతే సంతకం పెట్టేసి ఇచ్చేద్దాం, వెంటనే పెన్ ఇచ్చేద్దాం కదా, ఇచ్చేసి వచ్చేద్దామా? అమ్మ ఏం చెప్తాం? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అంటే ఏంటి? కృతజ్ఞత. అనుకున్నట్టు సమయానికి నా దగ్గర ఇది లేదు, ఈ సమయానికి నువ్వు ఇచ్చారు, అందుకు మీకు థ్యాంక్స్ అని చెప్తా ఉంటాం. అట్లాగే దేవుడు కూడా మనలను వారమంతా కాపాడుకుంటూ వచ్చాడు. మనము చేస్తున్న ప్రయాణాలు, పనిపాటలు అన్ని సందర్భాల్లో కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చాం. వచ్చినటువంటి మనము ఏ విధమైన మనస్సుతో రావాలి అని అంటే కృతజ్ఞత మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. కృతజ్ఞత మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ప్రభువా, నాకంటే గొప్పోళ్ళు ఎంతోమంది, డబ్బు ఉన్నవాళ్ళు, అందం ఉన్నవాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు, ఆరోగ్యం ఉన్నవాళ్ళు, చాలామందికి లేదు ఈ భాగ్యం. రేపొద్దున దేవుని మందిరానికి వెళ్దామని అనుకుని కూడా వెళ్ళలేకుండా ఏదో కారణాన్ని బట్టి రాలేనటువంటి పరిస్థితులు ఎంతోమంది జీవితాలు మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో కూడుకునే భాగ్యం ఇచ్చాడు, దేవుని సన్నిధిలో ఆరాధన చేసే ధన్యత ఇచ్చాడు. ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని మనం ఏమాత్రము కూడా పిల్లరా అనాలోచనగా దేవుని మందిరానికి మనము రాకూడదు. అందుకని అక్కడ అన్నాడు, మీరు ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దాని యందు ఏం చేయాలంట? మెలకువగా ఉండండి. కృతజ్ఞత తెలియచేసే విషయంలో మెలకు కలిగిన వారిగా మనం ఉండాలి. కృతజ్ఞత తెలియచేసే విషయంలో మనం మెలకు కలిగిన వారిగా ఉండాలి. మరొక మాట కూడా మనం చదువుకుందామా పిల్లలు? ఇక్కడ మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, మొదటి అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తాం. చూడండి, ఇక్కడ పేతురు గారు పత్రిక రాస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు, మీ మనస్సు అనేటువంటి దాన్ని మీరు నడుము కట్టుకోనండి. నడుము కట్టుకొని ఏం చేయాలయ్యా అంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఎలాంటి బుద్ధి అంట అమ్మా? నిబ్బరమైన బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి.
బుద్ధిలో కూడా చాలాసార్లు స్థిరముగా ఉండలేనటువంటి బుద్ధి. కొన్నిసార్లు మనం నిర్ణయాలు తీసేసుకుంటాం. ఈ సమయంలో నేను ఎలా చేస్తానని అనుకుంటూ ఉంటాం. ఈ సమయంలో నేను ఎలా నడుచుకుంటానని అనుకుంటూ ఉంటాం. కొన్ని రోజులు బాగానే ఉంటుంది, కానీ ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి కొన్ని రోజుల తర్వాత మరలా లోకములో కలిసిపోయిన పరిస్థితులు, తీసుకున్న నిర్ణయాలకు పిల్లరా వెనుదిరిగినటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఎదురైన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన అన్నాడు, మీరు ఎలా ఉండాలయ్యా అనంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నాము అనంటే ఆ తీర్మానానికి తగినట్లుగా మనం జీవించాలి. దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్నాము అనంటే ఆ నిర్ణయానికి తగినట్లుగా మనం నేర్చుకోవాలి. అందుకని అంటున్నటువంటి మాట, నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. చూడండి 5వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి, అక్కడ ఏముందో. 5వ అధ్యాయము 8వ వచనం కూడా ఒకసారి నిబ్బరమైన బుద్ధి గలవారై అమ్మ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఇక్కడ మనం చేస్తున్నటువంటి మాట పిల్లల, మన జీవితంలో ఏం కావాలంటే నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. మన యొక్క విశ్వాస యాత్రలో, మన యొక్క భక్తి జీవితంలో నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై పిల్లరా దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. మరొక మాట మనం చదువుకుందాం, చూడండి ఒకసారి. అదే పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఉండండి. చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు అంటే, ఆయన అంటున్నటువంటి మాట, మీరు స్వస్థ బుద్ధి గలవారై. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మరలా చదువుతారు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అంటే ఈ భూమి యొక్క అంతము కావచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం ఆలోచన చేస్తే అన్నిటికీ అంతము సమీపమై ఉందంట. అన్నిటికీ అంతము సమీపమై ఉందంట. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశం మీదకి చాలా దేశాలు దండెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దేశం మీదకి 57 ఇస్లాం దేశాలు యుద్ధానికి సిద్ధపడుతున్నాయంట. ఒక్క దేశం మీదకి ఎన్ని దేశాలు? 57 ఇస్లామిక్ దేశాలు. అన్ని దేశాలు కూడా ఏ క్షణంలోనైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? వారి ఎదుట ఎవ్వడు కూడా నిలువలేడు. గతంలో కూడా 6 దేశాలు యుద్ధం చేశాయి. 1947వ సంవత్సరంలో 6 దేశాలు యుద్ధం చేస్తే వీళ్ళ దగ్గర సరైన ఆయుధాలు లేని సమయంలో కూడా వీళ్ళరా వారు యుద్ధం చేసి యుద్ధంలో గెలిచారు. వారి పక్షంగా దేవుడే యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, పిల్లలు అన్నిటికీ అంతం వస్తుందంట. ఒకవేళ అలాంటి అంతమే జరిగితే ఈ భూప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం దాకా వస్తే ఏ క్షణంలో మన దగ్గర దాకా బాంబు వస్తుందో మనకు తెలియదు. బాంబు మన మీద పడవసరం లేదు, కానీ వాయువులో పొల్యూషన్ ఏర్పడిందంటే, విషవాయువు కనుక వచ్చేసింది అని అంటే, మనం పీల్చుకునేటువంటి గాలిలో విషవాయువు వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని కూడా మనము పీల్చుకున్నామంటే పరిస్థితి ఏంటి? ఎంతసేపు మనకు ఆరోగ్యం ఉంటుంది? విషవాయువు పీల్చుకుంటే ఎంతసేపు మనం బ్రతుకుతాం అమ్మా? అసలు గ్యాస్ ఇప్పి ఒకసారి ఎప్పుడైనా వాసన చూసారా అమ్మ? మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ ఎప్పుడైనా వాసన చూసారా? ఎప్పుడు చూడలేదా? కొన్నిసార్లు కట్టేసాం అనుకుని కట్టకుండా ఉన్న రోజులు లేవా? ఆ వాసన భరించగలమా? అక్కడ నిప్పు రాజవసరంలా, ఆ వాసనలో ఉంటేనే కాస్త సమయానికి మనం ఏమైపోతాం తెలుసా? చనిపోతాం, ఊపిరాడదాం. అలాంటిది ఈ యుద్ధాలన్నీ కూడా జరిగి ఒకవేళ అన్నిటికీ అంతమయ్యే పరిస్థితి వస్తే, విషవాయువులు కనుక ప్రబలిపోతే మనిషి బ్రతకడం చాలా కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి? అన్నిటికీ అంతము సమీపమై ఉన్నదయ్యా. ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియట్లా.
మరి తెలియనప్పుడు దేవుడు ఏం జ్ఞాపం చేస్తున్నాడయ్యా అని అంటే మనందరితో మాట్లాడుతున్నాడు. మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. ఏం బుద్ధి అంట? ఇందాకేం చెప్పాడు? నిబ్బరమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలన్నాడు. ఇప్పుడు ఎక్కడ అంటున్నాడు? స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి. మంచి బుద్ధి, ఒకరికి మేలు చేసే బుద్ధి, ఒకరికి మంచి చేసే బుద్ధి. మనం చేసే పని పాటలలో ఏమండి దేవుని విషయంలో మేలు చేసే అనుభవం. స్వస్థ బుద్ధి గలవారై ఏం చేయాలంట అమ్మా? స్వస్థ బుద్ధి కలిగిన వారు ఏం చేయాలంట? ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి. వాళ్ళ గురించి నేను ఎందుకు చేస్తాను, వీళ్ళ గురించి నేను ఎందుకు చేస్తాను, పొరపాటును కూడా అలాంటి మాట మన మనసులోనికి రాకూడదు. ఇక్కడ అంటున్నాడు, మీరు స్వస్థ బుద్ధి గలవారే, మీరు ప్రార్థనలు చేయడానికి మెలకువగా ఉండండి. ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. ఆ తర్వాత ఇంకొక మాట ఉన్నాడండి, అద్భుతమైన మాట. ప్రేమ అనేకమైనటువంటి పాపములను కప్పుతుంది. ఈ మాట చూడండి. ప్రేమ అంట ఏం చేస్తుందంట? అనేక పాపాలు కప్పుతుందంట. పాపాలు కప్పడం అంటే అమ్మా, ప్రేమ ఉంటే అవతల వాళ్ళు ఒకవేళ ఏ పొరపాటు చేసిన ఏమనుకుంటాం తెలుసా? పోనెళ్ళే మనోళ్ళే కదా, తెలుసో తెలియక చేశాళ్లే అని అనుకుని ఏం చేస్తాం తెలుసా? సమర్థించుకుంటూ ఉంటాం. కానీ మనకి ఇష్టం లేని వాళ్ళ విషయంలో చేయాలంటే వాళ్ళు చిన్న మాట అన్నా ఇంకా అస్సలు మనం తట్టుకోలేం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న పొరపాట్లే కాదు, పెద్ద పెద్ద పొరపాట్లైనా కూడా కప్పిపుచ్చుకుంటాం. ప్రేమ లేకపోతే అది చిన్న విషయమైనా వెల్లడి చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు మనకిచ్చి ఆయుష్ ఇచ్చాడు. ఈ క్షణంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఒక రెప్పపాటులో ఊపిరి ఆపడానికి కనుక దేవుడు పూనుకుంటే, రెప్పపాటులో మాట్లాడుతున్నటువంటి నేనైనా కూర్చున్న మనమైనా ఎంతసేపు అండి? ఎంతసేపు మన ఆయుష్? ఒక్క నిమిషం కనుక ఊపిరి ఆడకుండా చేస్తే ఇక్కడే పడిపోతాం. మన బ్రతుకులు అంత అల్పమైనటువంటి బ్రతుకులు. అల్పమైన బ్రతుకుల గురించా మనము ఈ విషయంలో ప్రేమను చల్లార్చిపోయేటువంటి పరిస్థితులు తెచ్చుకోవడానికి? అల్పమైన బ్రతుకని తెలుసు కూడా ఎందుకు మనము ఏమండి ఇలాంటి మనస్సు కలిగిన వారిగా మనం ఉండలేకపోతున్నాం? స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మనం ఉండలేకపోతున్నాం. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉందని మనకు తెలుసు. ఏ క్షణంలో ఆయన వస్తారో కూడా మనకు తెలియదు. చూడండి, అనేక మంది హతసాక్షులు అవుతూ ఉన్నారు కదా. గత కాలంలో ప్రవీణ్ గారిని చంపారు. మొన్న అమెరికా దేశంలో ఇంకొక ఆయన్ని చంపారు. ఆయన చంపడానికి గల కారణం ఏంటి? సేవకుడైనా. కొంతమంది చెప్పిన మాటలు ఏంటంటే, అమెరికా దేశంలో చాలా భయంకరమైనటువంటి విచ్చలవిడి, స్వేచ్ఛ ఎక్కువ. నువ్వు ఇలాగెందుకు చేసావని ఎవ్వరు అడగరు ఆ దేశంలో. నీకు నచ్చినట్టుగా నువ్వు ఉంటావు అంతే. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇద్దరు మగోళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇది జరుగుతుంది అక్కడ. బాగా ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళ మధ్యలో ఈయన ఘాటుగా సమాధానం చెప్తూ వాక్యాన్ని అందించాడు. ఇది దేవుని వాక్యానికి విరుద్ధం, దేవుడు ఏర్పాటు చేసిన నియమానికి విరుద్ధం, ఇలా చేయకూడదు అని వారితో గట్టిగా మాట్లాడినందుకు. అమెరికా దేశంలో నేచరిస్టులు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నేచరిస్టులు అంటే వాళ్ళు, మేము పుట్టుకతో ఏమీ లేవు, మా దగ్గర ఏ వస్త్రాలు వేసుకుని రాలేదు, ఇప్పుడు కూడా మేము ఏమి వేసుకోం అన్నట్లుగా ఆ నేచరిస్టులు కొంతమంది అడవుల్లో ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళితే వాళ్ళు బట్టలు వేసుకున్న వాళ్ళని కూడా తిడతారు, కొడతారు కూడా. నేచరిస్టులు అంటారు. అంటే నేచర్ని ప్రేమిస్తూ మేము పుట్టుకతో ఎలాగొచ్చామో మేము అలాగే ఉంటాం. వారి యొక్క అనుభవం అది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించినా చంపుతారు. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం ఏంట్రా, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంట్రా? దేవుడు నియమించింది అది కాదు కదా. మొదట ఆదామును చేశాడు, అవ్వమ్మను చేశాడు, వాళ్ళిద్దరిని ఆశీర్వదించాడు. వృద్ధి చెందమంటే మీరేంటి ఇలా సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తున్నారని హెచ్చరిక చేసి వాక్యాన్ని బోధించినందుకు నచ్చలేదు వాళ్ళకి. నచ్చక ఏం చేశారు తెలుసా? షూట్ చేసి చంపేశారు. ఆయన ఒక హతసాక్షి. ఇలా మనం ఆలోచన చేస్తే
భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో అనేక స్థలాలలో హతసాక్షులు అవుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథం జ్ఞాపకం చేసినప్పుడు మీకు చెప్పాను, ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే, హతసాక్షుల యొక్క లెక్క పూర్తయిన మరుక్షణంలోనే ఆయన రాకడ వస్తుంది. ఆ లెక్క ఎప్పుడు పూర్తవుతుందో మనకు తెలియదు. ఇక్కడ మనం రాత్రి పడుకున్నాం, పగలు అక్కడ హతసాక్షి అయ్యాడు. ఇప్పుడు పగల్లో మనమున్నాం, రాత్రి ఇంకొక చోట అవ్వచ్చు. దేవుడు అనుకున్న లెక్క పూర్తయిందంటే వెంటనే ఆయన రాకడ సమీపముగా ఉన్నటువంటి దినాల్లో మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అన్నిటికీ అంతం ఏమై ఉందంట? సమీపముగా ఉన్నది. ఈ సమీపముగా ఉన్న దినాలలో మనం ఉన్నప్పుడు ఏం కలిగిన వారిగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది? స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉంటూ ప్రియులరా, ప్రార్థనలు చేయడానికి మెలకు కలిగి ఉండి, అక్కడ అన్నాడు ప్రేమ అనేకమైన పాపములు కప్పుతుంది కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగిన వాడై ఉండండి. మిక్కటమైన ప్రేమ కలిగిన వాడై ఉండండి. సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయండి. దేవుని యొక్క నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకని కొడుకు ఒకడు ఉపచారము చేయండి. స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. ఈరోజు ఏం కలిగిన వారిగా ఉన్నాం మనం? స్వస్థ బుద్ధి మన దగ్గర ఉందా? అంటే మంచి బుద్ధి మన దగ్గర ఉందా? లేక యథార్థమైనటువంటి మనస్సు మన దగ్గర ఉందా? హృదయం మన దగ్గర ఉందా? కృతజ్ఞత కలిగిన హృదయం మన దగ్గర ఉందా? ఏమండి, ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా మనం ఉన్నామా? నీతి ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉన్నామా? అసలు ఎలాంటి మనసుతో మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నాం? దేవుడు ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. ఇంకో మాట కూడా మనం చదువుకుందామా? మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమును సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనండి. ఏం అమర్చుకోవాలో చెప్తున్నాను ఇక్కడ. ఎలా అమర్చుకోవాలో చెప్తున్నాను ఇక్కడ. చూడండి, ఒక మాట చెప్తున్నాడు ఆయన ప్రారంభంలో, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు ఎలా ఉండాలి? పూర్ణ జాగ్రత్త లేకపోతే పడిపోతాం. పిల్లలకి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం? అరే జాగ్రత్తగా వెళ్ళిరారా. ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా ప్రయాణం చేస్తున్నామా, జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఏదైనా పని చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త 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 మనం అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మన విషయంలో కూడా దేవుడు అంటున్నాడు, మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై ఎలా ఉండాలో తెలుసా? ఇదిగో, విశ్వాసములో ఉన్న మనము సద్గుణములు కలిగిన వారుగా ఉండాలంట. విశ్వాసములుగా ఉన్నటువంటి మనము సద్గుణములు అనగా మంచి గుణములు కలిగిన వారై ఉండాలి. ఆ తర్వాత అన్నాడు, మంచి గుణములు కలిగినటువంటి మనము జ్ఞానమును కలిగిన వారుగా ఉండాలి. జ్ఞానములో కలిగినటువంటి మనము ఆశానిగ్రహము కలిగిన వారిగా ఉండాలి. ఆశానిగ్రహం ముందు ఉన్నటువంటి మనము సహనము కలిగిన వారిగా ఉండాలి. సహనమునందు కలిగినటువంటి మనము భక్తి కలిగిన వారిగా ఉండాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలి? ఏమండి, భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంట? ఒక్కొక్కటి అమర్చుకోవాలి, మన జీవితంలో నేర్చుకోవాలి. అలాగ కనుక మనం ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట మనం ఏం చెప్తున్నాడు అని అంటే, పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలంట. పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. చూడండి, అదే 3వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి ఒకసారి.
ఇవన్నీ ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఇట్లు లయమైపోయినవు గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవును ఆశతో దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆసక్తితోను అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి రాకడ గురించినటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ, ఇదిగో ఇవన్నీ కూడా లయమైపోతాయి, ఆకాశంలో రగులుకుంటాయి, అవి కూడా లయమైపోతాయి, పంచభూతములన్నీ కూడా మహావేంద్రముతో కరిగిపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి వారి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండవాలి. మన యొక్క జీవితంలో జాగ్రత్త, మన మట్టుకు మనం ఎలా ఉండాలంట, జాగ్రత్త కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే 2 పేతురు 3వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? శాంతము కలిగినటువంటి వారు. ఏంటంట? ప్రియులారా, మీరు వీటి కొరకు కనిపెడుతున్నారు. ఎలా ఉండాలి? మీరు శాంతము కలిగినటువంటి వారై ఉండాలి. శాంతము కలిగిన వారై ఉండాలి. చాలాసార్లు చాలా చిన్న చిన్న విషయాలకి కోపపడుతూ ఉంటాం. చాలాసార్లు చిన్న చిన్న విషయాలకి ఉద్రేకపడుతూ ఉంటాం. కానీ క్రైస్తవ విశ్వాసానికి అది సరైనటువంటి విధానము కాదు. మన ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. శాంతముగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి శాంతము కలిగినటువంటి వారుగా ఉంటూ దేవుని దృష్టికి ఏం చేయాలంట? నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము, క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, ఏమేమి మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో కొన్ని విషయాలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనండి, మిమ్మును మీరే పరీక్షించుకొనండి అన్నాడు. ఇప్పుడు మనం ఏం కలిగిన వారిగా ఉండాలి? దాదాపుగా 7-8 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. మనం ఎలాంటి విషయాలు కలిగిన వారిగా ఉండాలో, ఏ విషయాల్లో మనము చేసేవారిగా ఉండాలో, ఎలాంటి మనస్సు కలిగిన వారిగా ఉండాలో, ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఏ విధంగా జాగ్రత్త కలిగి ఉండాలో, ఎలాంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలో దాదాపు చాలా విషయాలు ఈరోజు మనం ధ్యానం చేస్తాం. కాబట్టి విన్నటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి పిల్లరా, మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే అనుభవం కలిగిన వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక.